ఓం శ్రీమాత్రే నమః. ఈ సూర్యగ్రహణం మనకు మహాలయ అమావాస్య రోజున వస్తుంది. ఈ మహాలయ అమావాస్య రోజున వచ్చేదాన్ని పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇది రెండవ సూర్యగ్రహణం. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. అయితే భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఎంతో కొంత ఈ భూమిపైన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం రోజున చక్కగా ప్రతి ఒక్కరు కూడా సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించడం అనేది చాలా మంచిది. ఈ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పూర్వీకులను స్మరించుకుంటూ అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించడం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు రావి చెట్టు వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో ఎర్రటి ప్రమిదలు వేసి దీపాన్ని వెలిగించండి.